హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నాకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ అండి. ఎందుకనుకుంటున్నారా? ఎందుకు బ్యాడ్ మార్నింగ్ చెప్తున్నా అనుకుంటున్నారా? చూడండి ఏం జరిగిందంటే రాత్రి నేను బద్ధకిచ్చిన దానికి ఇది ఫలితం. చూసారా? ఎలా పొంగిపోయిందో. ఎప్పుడు నేను ప్లేట్ పెడతాను కింద పిండి పొంగిద్దని తెలుసు. ఈ ఎండాకాలం ఇంకా పొంగిద్దని తెలుసు. కానీ పిండి నేను లేట్‌గా గ్రైండ్ చేసినందుకు పొంగదులే అనుకున్నాను. కానీ మొత్తం పొంగిపోయింది. కొంచెం బద్ధకిచ్చకుండా నేను గనక ఫ్రిడ్జ్‌లో పెట్టుంటే బావుండేదేమో. లేట్‌గా ఏశాను కదా పిండి ఏం పొంగదులే అనుకున్నాను. ఏంటి ఈ పని పొద్దున్నే నాకు ఈ ఎండాకాలం తొందరగా కిచెన్‌లోంచి బయటికి రావాలని, తొందరగా పని చేసుకుందామని నేను అనుకుంటే నాకు డబల్ పని పెట్టింది. పొంగవే పూరి అంటే పొంగలేదు గానీ, పొంగొద్దు అంటే ఇది పొంగింది చూడండి. రాత్రి నేను పనంతా చేసుకొని, షింక్‌లో అంట్లు కడిగేసుకొని, స్టవ్ క్లీన్ చేసేసుకొని, పొద్దున్నే ఏం పని లేకుండా కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. లేవగానే తొందరగా పని చేసుకొని, కిచెన్‌లో నుంచి బయటకొద్దాము. ఎంత వేడి ఉంటుందండి ఈ ఎండాకాలం. చాలా వేడిగా ఉంటుంది. కిచెన్‌లో ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాం కదా! అందరికీ తెలుసు కదా! కిచెన్‌లో 7:30, 8 నుంచే హీట్ ఎక్కువైపోతుంది. అసలు ఇలా స్నానం చేసినట్టే చెమటలు పట్టేస్తున్నాయి. తొందరగా పని చేసుకొని బయటకొచ్చేద్దామని నేను అనుకుంటే, ఇది చూడండి పొంగవే పూరి అంటే పొంగనే నారి అనింది. వద్దు అనంటే మాత్రం పూరిలాగా పొంగిపోయింది. మొత్తం పొంగి సగం పిండి ఖాళీ అయిందండి. చూడండి సగం పిండి పోయింది. సగం పిండి వేస్ట్ అయిపోయింది గూడా. రాత్రి నేను కొంచెం బద్ధకిచ్చకుండా ఉండుంటే బావుండేదేమో. నా లేజీతనానికి ఇది పనిష్మెంటు. ఏం చేయాలి? చూడండి ఎంత పిండి వేస్ట్ అయిపోయిందో. నా ప్రాణం ఉసూరుమంటుంది. ఆ గిన్నె సరిపోదు. ఇంక పెద్ద గిన్నెలో తీయాలి ఇది. చూడండి ఎంత పిండి వేస్ట్ అయిపోయిందో. అయ్యో! తొందరగా పని చేసుకుందాం అనుకుంటే ఏంటిది నాకు? మా పాప పక్క నుంచి అనుకున్నదొకటి, అయినది ఒకటి. బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట. నేను అనుకున్నదొకటి, దేవుడిచ్చిన పనిష్మెంట్ ఒకటి. చూసారా నా లేజీతనానికి నాకు ఇచ్చిన పనిష్మెంట్ అంటే ఇదేనండి. ఈ ఎండాకాలం చాలా తొందరగా పిండి పొంగిద్ది. ఆ విషయం తెలిసి కూడా నేను ప్లేట్ పెట్టలేదు చూసారా? ఎంత పిండి వేస్ట్ అయిపోయిందో. పిండి వేస్ట్ అయిపోయింది. ఈ డబల్ పని ఇక్కడే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇదంతా పిండి తీసేసి మొత్తం క్లీన్ చేసేసరికి మీరు కూడా ఇలానేనా కొంచెం బద్ధకిచ్చకుండా మీరైతే పిండి ఎయ్యగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఎండాకాలం తొందరగా పొంగిపోయిద్ది. నేనే ఇలా డబల్ పని పెట్టుకుంటానా? మీరు కూడా పెట్టుకుంటారా? ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంత పిండి వేస్ట్ అయిపోయింది.